శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రతంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్ర సంహర సంహర మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయు వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీప్చే జ్వాలా పరితరాయ సుదర్శనాయ ఓం ఫట్ స్వాహ మహాదేవభ్యే నమో నమః. పార్వతీ పరమేశ్వరానుగ్రహణాక్షవసిద్ధం. జూన్ నెలలో ఈ 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి, ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి, ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది, ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ 12 రాసుల వారికి కూడా గురుస్థానము, రవిస్థానములు వేరే వేరే 8, 11 ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు, మార్పులు, అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి, ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని, ఈ 12 రాసుల్ని కూడా యథాశక్తానుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జూన్ అంతా కూడా మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటకు విలువ రావడం, ఇంతకుముందు మీరు ఎక్కడైతే అవమానాలు పట్టారో ఆ అవమానం చోటే మీకు మళ్ళా గౌరవం రావడం, అరే ఇతను మనం ఒక మాట అనేసాము, ఇతనికి ఇంత విలువ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. జూన్ 11వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్య అనేటువంటిది అధికమైపోతూ ఉంటుంది. ధనం నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. 11వ తారీఖు నుంచి మీ చేతిలో ధనం ఆగడం అనేటువంటిది జరగదు. మీనరాశి వారు, ఆడవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారు ఆభరణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది. ఎవరైతే వివాహం కావాలనుకుంటున్నారో వారికి అంత ఆశాజనకంగా ఉండదు. ఎవరికైతే సంతానాన్ని కోరుకుంటూ ఉన్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ రాశి వారికి గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు ముగ్గురు కూడా స్వక్షేత్రంలో ఉండడం వల్ల మీ యొక్క ఆలోచనకి, మీ యొక్క విధానాన్ని ఎప్పుడు కరెక్టో, ఇతను ఆలోచించేది ప్రతిదీ కూడా నిత్యం భూమి గుండ్రంగా ఉంటుంది, ఇతను చెప్పేదే సత్యము అనేటువంటి మాట వస్తుంది. అమ్మయ్యా, నన్ను అవమానించిన వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు అంటే నేను ఏదన్నా చేయగలుగుతాను అనే నమ్మకం 11వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ రాశివారు వ్యాపార ప్రారంభాలు చేద్దాం అనుకున్న వారు జూన్ 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుట్టుకోండి. విదేశాలు వెళ్దాం అనుకున్న వారికి కూడా జూన్ 20వ తారీఖు నుంచే మంచిది. ఎవరైతే మీరు రియల్ ఎస్టేట్లో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులు వెచ్చిద్దాం అనుకున్న వారు జూన్ 23వ తారీఖున ప్రారంభం చేసుకుని 29 లోపు మాత్రమే దాని మీద ధనాన్ని వెచ్చించండి. ఇక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి జూన్ 18 నుంచి తలెత్తుతూ ఉంటాయి. జూన్ 18 నుంచి కూడా నోటికి సంబంధించి కానీ, ముక్కుకు సంబంధించిన కానీ ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. కావున చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పటి నుంచో మీ పక్కన ఉన్నటువంటి మిత్రుడు శత్రువు అయ్యేటువంటి అవకాశం జూన్ 22వ తారీఖున ఏర్పడుతూ ఉంటుంది. అయితే జూన్ నెలలో మీనరాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటంటే గౌరవం పెరిగినప్పుడు ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఆ ఖర్చు అనవసరమైన ఖర్చు చేసి మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి ఎవరికో మీరు ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు చాలా ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. గౌరవం అనేటువంటిది పెరుగుతుంది కదా అని ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టవద్దు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో, సొంత ఇంటి కల కోసం చూస్తున్నారో
వారికి జూన్ 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఈ సమయంలో స్థానం మారడం, ఇల్లు కొనుక్కోవడం, దానికి అడ్వాన్స్లు ఇవ్వడం అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. రాహుస్థానము, అదేవిధంగా గురుడు, శనీశ్వరుడు ముగ్గురు కూడా తమ స్వక్షేత్రం నుంచి మూల త్రికోణంలో రవిని చూస్తూ ఉండడం వల్ల తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి దారులు ఎంచుకోవడం అనేది జూన్ 4వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశివారు ప్రతినిత్యము కూడా కామాఖ్యై నమః అని లేదా కామాక్షి నమః అని కానీ అనుకోవడం చాలా మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు తమ గౌరవం పెరుగుతోంది కదా అని అందరినీ కూడా మిత్రులుగా చేసుకోవడం అనేది తగదు. వీరు వచ్చేటువంటి నెలలో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కావున ఈ నెలలో మీ దగ్గరికి వచ్చేటువంటి ఆప్తులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరన్నా కానీ వారిని ఎక్కువగా ఆదరించకండి. అలా ఆదరించి మీకు ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళతో చర్చించకండి. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా మీనరాశి వారు తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో వారు గొడవలు అధికమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కావున కొంచెం ఆడవారు ఎక్కువగా మాట్లాడుతుంటే మగవారు తగ్గడం, మగవారు ఎక్కువగా మాట్లాడితే ఆడవారు తగ్గడం అనేటువంటిది ఏర్పరచుకుంటూ ఈ నెల కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్న ఈ నెలని కొంచెం గట్టెక్కించుకోండి. ఆగస్టు తర్వాత భార్యాభర్తల సంబంధితమైన గొడవలు అనేవి తగ్గుతాయి. ఆగస్టు వరకు కూడా ఇదే పరిణామం కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక కుజుడు, అదేవిధంగా రాహు, తదనంతరము గురుడు, ఈ ముగ్గురు కూడా నీచ స్థానాల్లోకి పరిభ్రమించడం అనేటువంటిది జూన్ 8వ తారీఖున ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఎవరినైతే ఆప్తులు అనుకుంటూ ఉన్నారో వారి ఎదుట ఒక కంట కనిపెట్టుకుని జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఎవరైతే మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇస్తారో వారికి మీరు తిరిగి డబ్బులు ఎంత ఇద్దామని ప్రయత్నించినా మీ చేతికి డబ్బులు నిలబడవు. కాబట్టి ధనం అనేటువంటిది అధికంగా ఖర్చు అయిపోతుంది. కావున కనకదార స్తోత్రాన్ని నిత్యము వినడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము, ధనం రావడము, వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే. ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో, పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో, నా మేధా సంపత్తి ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది. కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి. ప్రతి నెల కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది, ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకి కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను. అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు. ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే. దీన్ని ఎవరూ కూడా తప్పు పట్టుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని
గదులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది. పరమేశ్వరార్పణమస్తు.